మనం చికెన్ కర్రీ వండుకుంటున్నాం మధ్యాహ్నం. ఇదిగండి చికెన్ కర్రీ కొన్ని ఐటమ్స్ అనేది తీసుకున్నాం. సో ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి ఇలాగ రాయిస్తున్నామండి బాగా డ్రై అయినంత వరకు. సో ఇది అయిన తర్వాత వెల్లుల్లి వేగిన తర్వాత గార్నియర్ పేస్ట్ వేసుకోవాలండి కొంచెం. యాక్చువల్గా అయితే మనం సొంతం తయారు చేసుకున్న గార్నియర్ పేస్ట్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇక్కడ మేము బ్యాచలర్ కాబట్టి మేము షాప్ నుంచి తీసుకొచ్చి చేస్తున్నామండి రెడీమేడ్. ఒకటైతే చాలు కాబట్టి 2 తీసుకున్నామండి. సో ఒకసారి అంటే చాలా హార్డ్గా ఉంది ఇది. సో హార్డ్గా ఉందానికి ఇలా కట్ చేసి మొత్తం అంతా గార్నియర్ పేస్ట్ వేసేస్తున్నామండి. ఒకటి చాలు కాబట్టి 2 వేస్తున్నామండి. సో ఇది కొంచెం అలాగా బాగా ఆయిల్ దీన్ని పట్టినంత వరకు వేగాలండి. చాలా టేస్ట్ వస్తుంది కర్రీ. చూసాక కొంచెం బాగా పచ్చ కలర్ వచ్చినట్టు ఉంది. సో ఇలా వచ్చిన తర్వాత లైట్గా పసుపు వేయాలండి. ఇది ఆడించిన పసుపు కాబట్టి కొంచెం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది, స్పూను. సో ఇలాగ మొత్తం అంతా ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఇది కొంచెం ఇంకా ఆయిల్ తేలేటట్టు ఉంచుకొని ఉండాలండి. చూడు చికెన్ బాగా ఉల్లిపాయలు బాగా వేగాయి కదండి. వేగిన తర్వాత మనము చికెన్ ఒక 1 కేజీ తీసుకున్నాం కదా, చూడాలి కదా ఈ చికెను. దీన్ని బాగా వేడి నీళ్ళతో కడిగామండి. కడిగిన తర్వాత 2 టైమ్స్ కడిగిన తర్వాత ఇప్పుడు దీన్ని కళాయిలో ఇలా పెట్టుకున్నామండి. పెట్టుకుని బాగా ఇలా ఒక 2-3 సార్లు ఆయిల్ దీన్ని పట్టాలండి, మసాలా పట్టేటట్టు ఇలాగ కలుపుకొని. సో ఇలా కలుపుకొని దీన్ని ఒక 20 మినిట్స్ వరకు ఇలాగ మూతేసుకొని ఉంచుకోవాలండి. చూసారా ఇందాక మనం వేసాము. ఇప్పుడు దీన్ని బాగా మూత పెట్టుకున్నాక బాగా ఆయిల్ వచ్చింది. ఇంకొంచెం ఒక సెకండ్ ఉంచుకున్నాం మనకు ఆయిల్ తేలుతుందండి. ఆయిల్ తేలిన తర్వాత టమాటా గ్రేవీని ఇలా వేయాలండి. వేస్తాం కదా టమాటా గ్రేవీ. ఒక 15 నిమిషాలు మళ్ళీ దీన్ని మూత పెట్టుకోవాలండి. సరే టమాటా వేసాం కదండి. టమాటా వేసిన తర్వాత ఇప్పుడు మనం కారము మనం తగినంత, అంటే మనం తిన్నంత, మనం ఎక్కువగా